ఈ భూమి మీద లోకేష్కున్నన్ని కష్టాలు ఇంకా ఎవ్వరికి లేవనుకుంటానుల్లా పాపం. ఆయన ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది, ఏదో వలకపోతే ఇంకేదో బయటికి వస్తుంది. అట్లనే ఇప్పుడు శంఖారావాన్ని కాస్త శంఖారావం చేస్తే ఇక సమరశంఖాన్ని పూరించాల్సిన లోకేషు శంఖాన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడో చూస్తే సరిపోయిండు అని అంటారు. సమరశంఖం పూరించు. నవ్వు ఆపుకోలేకపోయినరు కదా. ఆగో అట్లుంటాయి మరి లోకేష్ వారి పనులు. సమరశంఖం పూరించడం అంటే నేను వెళ్తా అనుకుంటూ ఆటలో అరటిపండు లెక్కన పోయినట్టు అనుకున్నాడు కావచ్చు పాపం. ఆ శంఖానికి మొదలేదో కోసేదో తెలుస్తలేదు లోకేష్కు. అంత తెలివిమంతుడినే. దానికి ఇంకా పక్కకున్నోళ్ళు సప్పట్లు కొట్టుడు గమ్మతున్నది పోండి. ఇట్లాంటి మనిషి అందరినీ నవ్వించేదందుకు కాకపోతే ఇంకా రాజకీయాల్లో ఏం ముందుకు పోతాడు, ఏం చేస్తాడు? అసలే ఇప్పటి వరకు కనీసం సర్పంచ్ కూడా గెలవలేదని చాలా మంది అంటున్నారు. కానీ నవ్వు వచ్చే ముచ్చట ఏంటంటే సమరశంఖమే ఊదరాని లోకేష్ ఇంకా రెడ్ బుక్కు పేర్లు అని రాసుకుంటా అంతు చూస్తా అంటుంటే దాన్ని అమాయకత్వం అనుకోవాలనో కామెడీ అనుకోవాలనో ఇక లోకేష్కే తెలవాలి పోండి.